ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే నరహారెడ్డితో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యల పరిష్కారం దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లా చాలా వైశాల్యంతో విస్తరించి ఉందన్నారు. ప్రతి వారం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు ప్రయాసపడి వస్తున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలుకు రావాలంటే 5 గంటల సమయం పడుతుందని, తిరిగి వెళ్లడానికి మరో 5 గంటల సమయం పడుతుందని గుర్తు చేశారు. డివిజన్ స్థాయిలోనే పీజీఆర్ఎస్ ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ వెంట కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం కనిగిరి డివిజన్లో చేసుకున్నాము. సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ప్రతి వారం ఎంతో ప్రయాసతో ఒంగోలు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ వాళ్ళ జర్నీ రావడానికి అవుతుంది. మళ్ళీ వాళ్ళు అర్జీ సమర్పించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక 5 అవర్స్ అవుతుంది. అట్లీస్ట్ 10 అవర్స్ ఓన్లీ జర్నీ అవుతుంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం పీజీఆర్ఎస్ని రెవెన్యూ డివిజన్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాట్ వాళ్ళ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది. ఆ రోజు ఆఫీసర్లు అందరూ కూడా అదే డివిజన్కి వస్తారు. వచ్చి వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించడం, వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగోలులో కండక్ట్ చేస్తాం, ఈరోజు కనిగిరిలో కండక్ట్ చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు వారి ప్రోద్బలంతో సో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ గట్రా ఉన్నాయి సార్, మీరు ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచిది, చాలామంది చాలా అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం. సో నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆఫీస్లో పెడతానంటే కానీ వచ్చిన జనాలకి సరిపోదని చెప్పి వారే స్వయంగా ప్రజల సౌకర్యార్థం ఒక మంచి హాల్ని ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. సో సుమారు 814 అర్జీలు ఈరోజు చూసాం. సో హయ్యెస్ట్ అంటే ఈవెన్ హెడ్ ఆఫీస్లో కూడా రాలేదు. సో